స్నేహితులారా, అలాగున సత్యము సంపూర్ణముగా కలిగి ఉన్న గ్రంథము ఇంతసేపు సోదరులు చెప్పిన విధంగా బైబిల్ గ్రంథం అని వారు ఒప్పుకున్నారు. కనుక సత్యము సంపూర్ణంగా మనకు బైబిల్ గ్రంథంలోనే దొరుకుతుంది. లేకపోతే దేవుడు దాన్ని ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయం 18వ వచనంలో సీల్ చేసేవాడు కాడు. ద ట్రూత్ రివీల్డ్ బై గాడ్ ఈజ్ సీల్డ్, దట్స్ ఆల్. దేవుడు సీల్ చేశాడంటే మరెవరు కూడా ఇంకా వేరే ఎక్స్ట్రా సువార్తను యాడ్ చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే అందులో ఉన్న సత్యాలను ప్రజలకు సరిగ్గా అర్థం చేయించి వివరించాలి. కానీ మహమ్మద్ గారు చేసిన పరిచర్య విషయానికి వస్తే, మహమ్మద్ గారి బోధల విషయానికి వస్తే, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో దేవుడు త్రిత్వమని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తెలియజేస్తుంది. ఉదాహరణకు మీ ముందు ఒక ఇన్సిడెంట్ ఉంచుతాను. కొన్ని నెలల క్రిందట మా మిత్రులు ఫజలుల్ రెహమాన్ గారు చాదర్ఘాట్లో ఒక క్లాస్ నిర్వహించారు. అప్పుడు సోదరులు ముస్తాక్ అహ్మద్ గారు ప్రసంగిస్తున్నారు. నేను ఆ క్లాస్లో కూర్చున్నాను. అందులో వారు చెబుతూ, ఇక్కడ ఒక మౌలానా గారు ఉన్నారు, అక్కడ వెనకాల కూర్చున్నారు. వారి చేత అరబ్బీ బైబిల్లో ఎక్కడ కూడా ఎక్కడైనా దేవుని పేరు ప్రస్తావించబడినప్పుడు అల్లా అనే ఉంది అంటూ ఉదయం ప్రసంగం చేశారు. సాయంత్రం మేము అరబ్బీ బైబిల్లో ఉన్న పేపర్ను నిర్గమకాండము 3వ అధ్యాయము 14-15 వచనాలను అరబ్బీలో తీసుకుని వెళ్ళి ఇది చదవమని వీరికి అందజేశాం. వీరి ప్రక్కన ఉన్న మౌలానా గారికి ఇచ్చారు. ఇస్తే మేము దూరం కూర్చున్నాం. అక్కడ ఇస్తే వారు దాన్ని చదువుతూ ఇక్కడ అల్లానే ఉంది అంటున్నారు. కానీ యెహోవా పేరును మాత్రము దాచిపెట్టేశారు. దీన్ని వారు ఆనాడు ఒప్పుకున్నారు, ఈనాడు ఒప్పుకునే మనసు ఉందో లేదో. ఒకవేళ ఒప్పుకోలేదు అంటే నా దగ్గర రికార్డెడ్ సీడీ క్యాసెట్ ఉంది, వారు ఉపన్యసిస్తుండగా చేసిన క్యాసెట్ ఉంది, దాన్ని నేను వినిపించగలనని. తర్వాత చర్చల్లో మనం ఎన్నో చర్చలు చేసుకోవాల్సింది, ఇంకా వాటిలో తప్పకుండా వినిపించగలనని మనవి చేస్తున్నాను. కనుక స్నేహితులారా, ఇలాగున సత్యం అన్నది సంపూర్ణంగా బైబిల్ గ్రంథంలో ఉండగా మరెవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అసలు విషయం ఏంటంటే, నేను మహమ్మద్ ఎవరు అన్న దాని గురించి వివరించిన వాటిలో 42 ప్రశ్నలు వేశాను సోదరులకు. అందులో ఒక్కటంటే ఒక్క ప్రశ్నను కూడా వారు కనీసం తాకలేదు. కనీసం జవాబు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. మహమ్మద్ ఎవరో అని అన్వేషిస్తున్న నాకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ముస్లిం వక్తగా తన మీద ఉంది. కానీ నేను ఎన్నో ప్రశ్నలను అడిగితే ఒక్క ప్రశ్నైనా చెప్పకుండా తను రాసుకొచ్చిన నోట్స్ను మాత్రమే వారు వివరించడం జరిగింది. కనుక డిబేట్లో తప్పకుండా మేము వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. వక్తగా ఉన్నది, కనీసము వక్త వేసిన ప్రశ్నలకైనా కనీసం చెప్పవలసిన బాధ్యత ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రశ్నను కూడా వారు తాకలేదు. అంతేకాదు స్నేహితులారా, బైబిల్ గ్రంథం ఇస్తున్న సత్యాలకు, ఖురాన్ ఇస్తున్న సత్యాలకు చాలా ప్రాముఖ్యమైనవి దేవుని గురించి ఉన్నవి విభేదిస్తున్నాయి. ఆనాడు నేను యెహోవా దేవుడు ఒక్కడు కాదు, త్రిత్వం అని నేను తనకు చూపించాను. తన దగ్గరికి వెళ్ళి తనకు హిబ్రూ భాషలో ఏముందో మీరు పరిశోధించండి, ముందుగా పరిశోధించిన తర్వాతనే దాని గురించి ప్రకటించండి, కానీ పరిశోధన చేయకుండా ప్రకటించొద్దని నేను హెబ్రీ భాషలో ఉన్న పదాలు కూడా తనకు చెప్పడం జరిగింది. అందుకు 20 మంది సాక్షులు. కనుక ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా దేవుడు ఒక్కడే అనే పదం వాడారు వారు. కనుక ఈ విషయంలో ముందుగా అసలు ఖురాను సత్య దేవుని గ్రంథమేనా కాదా అన్నది, ఆ విషయాన్ని ముందు మనం పరిష్కరించాల్సి ఉంటుంది. కనుక దాని విషయం డిబేట్ చేయడానికి వారు అంగీకారాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఆ తర్వాత దేవుడు బైబిల్ గ్రంథం ప్రకారము, ఖురాను ప్రకారంగా కూడా దేవుడు ఒక్కడా, ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగిన వాడు దేవుడా ఏమిటి అన్నది మనం పరిష్కరించడానికి మనము చర్చా వేదిక ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని, వారు చర్చా వేదికకు తప్పనిసరిగా అంగీకరించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు యేసు దేవుడా కాదా, యేసు దేవుని కుమారుడా కాదా, అలాగే దైవత్వం గురించి సత్యవేద గ్రంథము అసలు ఏమిటి అన్న దాని గురించి, యేసు సిలువ వేయబడ్డాడా లేదా, యేసు సిలువ మరణం పొందాడా లేదా అన్న విషయాల గురించి కూడా, ఇంకా ఇతర ఇస్లాము సంబంధించిన అంశాల గురించి వారు డిబేట్ చేయడానికి తమ అంగీకారాన్ని తెలియచేయాలని కూడా ఇందు మూలంగా మనవి చేస్తూ నా ఈ రిబటల్ సెషన్ను ముగిస్తున్నాను. ముగింపుకు ముందుగా ఒక చిన్న మాటతో ముగించగోరుతున్నాను. భారతీయ వేదాల్లో కూడా ఎన్నో విషయాలు యేసుక్రీస్తుని గురించి చెప్పబడ్డాయి. భవిష్య పురాణంలో యేసుక్రీస్తుని గురించి చెప్పబడ్డది. అంత మాత్రం చేత భవిష్య పురాణం రాయాల్సిన ఆ వ్యక్తిని కూడా ప్రవక్తే అని అందామా? మరి ఇతర మతాల్లో కూడా యేసు ప్రభువుని గురించి చెప్పారు. అంత మాత్రం చేత వాళ్ళు కూడా దేవుని పంపిన ప్రవక్తలే అని ఒప్పుకుందామా? ఒప్పుకోలేము. కనుక స్నేహితులారా,
సత్యం అన్నది పరిపూర్ణంగా మనకు ఇందులోనే దొరుకుతుంది. దాన్ని అన్వేషించండి. ప్రాముఖ్యంగా సత్యం మనకు అర్థం కావాలంటే ముందుగా సత్యమయ్యున్న యేసుక్రీస్తును ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. యేసే సత్యమని బైబిల్ గ్రంథం చెబుతుంది. అలాగే యేసుక్రీస్తు దేవుని వాక్యమని కూడా ఖురాన్ గ్రంథం చెబుతుంది. యేసుక్రీస్తు దేవుని ఆత్మ రూహుల్లా అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు రహ్మతుల్లా, ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని శాంతి అని చెప్పబడుతుంది. సూరా మేరీ 19వ అధ్యాయము 21వ వచనంలోను, 17వ అధ్యాయము 85వ వచనంలోను, అలాగే 21వ అధ్యాయము 91వ వచనంలోను, 66వ అధ్యాయం 12వ వచనంలోను, అంతేకాదు 4వ అధ్యాయము 169వ వచనంలోను, 3వ అధ్యాయం 41, 45 వచనాల్లోను, బుఖారి సహీ 6వ వాల్యూమ్ 236వ హదీసులోను 200 పేజీలో ఈ యొక్క విషయాలు చెప్పబడి ఉన్నాయని తెలియజేస్తూ, యేసుక్రీస్తును సోదరులంతా కూడా దేవుని వాక్యముగా, దేవుడు పంపిన ప్రవక్తగా మాత్రమే కాకుండా దేవుడు మనుషుల కొరకు అభిషేకించి పంపిన రక్షకుడిగా మీరు అంగీకరించి మీ పాపక్షమాపణ పొంది మీరు నిత్య జీవాన్ని పొందాలని మనవి చేస్తూ ముగిస్తున్నాం. మిత్రులు కొన్ని ప్రశ్నలు నాకు సంధించారు. దానికి నేను నాకు దేవుడిచ్చిన జ్ఞానం మేరకు దాని వివరణలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మొదటి విషయం, యెహోవా పేరు ప్రవచించారు, ఉచ్చరించారు. మరి యెహోవా పేరుని మీరు అంగీకరిస్తున్నారా అనే విషయాన్ని ప్రశ్నించారు. దానికి సరే, ముస్లింలు యెహోవాని అర్థం చేసుకోలేదు, యెహోవా పేరు ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది అంటే అది సమంజసమే. కానీ నాడు క్రైస్తవులు ఆ పేరు ఎందుకు మార్చేశారు, ఆ పేరు ఎందుకు తీశారు బైబిల్ నుండి అనేది నాకు సమాధానం భవిష్యత్తులో ఇవ్వాల్సి ఉందని చెప్పేసి నేను కోరుతున్నాను. తర్వాత ఖురాన్, తర్వాత బైబిల్, వీటి యొక్క స్టేట్మెంట్స్లో భిన్నత్వం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. నా ఉద్దేశం మేరకు ఖురాన్ అండ్ బైబిల్ రెండింటి స్టేట్మెంట్స్లో ఇప్పుడు ప్రజెంట్ బైబిల్ ఏదైతే ముస్లింలు మారిపోయింది అంటున్నారో, ముస్లింలు మారిపోయినట్టున్నారో ఆ బైబిల్లో కూడా ఖురాన్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నా 100% కూడా ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఈరోజు బైబిల్ ఖురాన్తో మీ విశ్వాసాలు సరిపోవటం లేదని ఏదైతే క్రైస్తవులతో మేము చెప్తున్నామో అది క్రైస్తవుల విశ్వాసాలు, బైబిల్ విశ్వాసాలు కాదు. ఖురాన్ కాంట్రడిక్ట్ చేసేది బైబిల్ విశ్వాసాలతో కాదు, క్రైస్తవుల విశ్వాసాలతో. ఇది కాస్త దీన్ని గమనించాలి. తర్వాత అబద్ధ ప్రవక్తలు రానున్నారనేటువంటి విషయాన్ని ఫోర్కాస్టింగ్ ఎవరు చేశారు? పౌలు గారు చేశారన్నారు. నిజానికి ఇలాంటి ప్రధానమైన అంశాలు ఫోర్కాస్టింగ్ ఎప్పుడు జరగాలి? యేసు రాకముందు జరగాలి, చాలా పూర్వం జరగాలి. యేసు గాడిద పిల్లపై ఎక్కి జెరూసలేంలో ప్రవేశిస్తాడు, చాలా చిన్న విషయం అది కూడా ప్రవచనం ప్రకారంగా జరిగింది. యేసు ఫలానా పల్లెటూరులో పుడతాడు అనేటువంటి ఆ పల్లెటూరు యొక్క నామం కూడా చెప్పి దాని యొక్క పేరు చెప్పబడింది. అయితే క్రైస్తవుల్ని మార్గదర్శకులు చేసేటువంటి ఇంత పెద్ద అబద్ధ ప్రవక్త పుడతాడనే విషయం గురించి బైబిల్ పౌలు లాంటి వారు యేసు తర్వాత ఎప్పుడు వచ్చిన వాళ్ళు చెప్పిన దానికి అది సమంజసమాది కాదు. తర్వాత పౌలు గారు అక్కడ ఏకవచనంలో చెప్పలేదు, బహువచనంలో చెప్పారు. అనేక మంది ప్రవక్తలు వస్తారన్నారు, ఒక పర్టికులర్ ప్రవక్త వస్తాడు అని చెప్పలేదు అక్కడ. ఇది తర్వాత ఈనాడు ప్రపంచంలో విశ్వాసపరమైన వైరుధ్యం, డాక్ట్రినల్ కాంట్రడిక్షన్ ఏదైతే ఉందో ఇది క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం మాత్రమే కాదు, ఇది క్రైస్తవుల మధ్య కూడా ఉంది. మరి దీనికి మన క్రైస్తవ పండితులు ఏమంటారు? అక్కడ ఆ విధంగా క్రైస్తవులు రోజుకొక కొత్త బోధన బోధిస్తూ, రోజుకొక కొత్త చర్చ సృష్టిస్తూ, క్రైస్తవుల మధ్య చీలికలు తీసుకొచ్చి క్రైస్తవుల మధ్య విభేదాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఏ ప్రవక్తలు అనాలి? పౌలు చెప్పింది మొహమ్మద్ గురించి కాదు, క్రైస్తవులో పుట్టిన అబద్ధ ప్రవక్తల గురించి పౌలు చెప్పారు అక్కడ. ఇది మేము గమనించండి. తర్వాత వేరొక సువార్త ఏదైనా నమ్మొద్దని పౌలు గారు చెప్పారు. నిజమే, నేను చెప్తున్నాను, ఇప్పుడు పౌలు తరఫున చెప్తున్నాను. ఏ స్వార్థ కూడా నమ్మకూడదు. క్రీస్తు బోధించిన బోధకు వ్యతిరేకమైనటువంటి వెంట్రిక వాసు తేడా ఉన్నా కూడా దాన్ని నమ్మకూడదు. దాన్ని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా నరకైపోతారు. ఇది నా విశ్వాసం. కుదరదు. అదే మాట పౌలు గారు చెప్పారు, అదే అందరూ చెప్తున్నాం. అయితే ఆ యథార్థమైన బోధ ఇప్పుడు మనం కలిగి ఉన్నది అది నిజంగా బైబిల్లో ఉన్నదా, అది మనం భ్రమించి కల్పించుకున్న బోధలా అనేది ఇటు క్రైస్తవ పండితులు గమనించాలి, ఇటు ముస్లిం పండితులు క్రైస్తవ పండితులు కూడా కలిసి కూడా గమనించాలి ఈ విషయం. తర్వాత యేసు రక్షకుడుగా ఒప్పుకుంటారా అనే విషయం చెప్పారు. ఖచ్చితంగా ఒప్పుకుంటాం. యేసు అంటేనే రక్షకుడు, మళ్ళీ రక్షకుడు వేరేగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. తర్వాత యేసు ఒక్కడే రక్షకుడా, ప్రపంచంలో ఎవరు రక్షకులు లేరా అని ప్రశ్నిస్తే క్రైస్తవులు ఏమనుకున్నారు? యేసు ఒక్కడే రక్షకుడు అనుకున్నారు. ఇది బైబిల్ అవగాహన రాహిత్యం. అనేక మంది రక్షకులు వచ్చినటువంటి విషయం బైబిల్ చెప్తోంది. కాబట్టి యేసుని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎలాగా? రక్షకుడిని. అనేక మంది రక్షకుల్లో ఒక రక్షకుడిగా నమ్ముతున్నాం, కానీ ఏకైక రక్షకుడిగా మాత్రమే నమ్మటం లేదు. ఎందుకంటే బైబిల్ వాళ్ళు చెప్పడం లేదు.
తర్వాత యేసు మరణించలేదు అనేటువంటి విషయం ఖురాన్, బైబిల్ యొక్క బోధకు ఖురాన్ మాట్లాడుతుంది, ముహమ్మద్ చెప్పారు అనే విషయం చెప్తున్నారు. ఖచ్చితంగా బైబిల్ పాత నిబంధన గ్రంథం లేఖనాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఆయన మరణించాడు, ఆయన మరణమునకు అప్పగింపబడాడు, ఖచ్చితంగా చెప్తుంది, బైబిల్ చెప్తుంది. వందల లేఖనాలు ఉన్నాయి దాని మీద. మరి మిత్రులు ఇప్పుడు చెప్పారు, ఆ అంశాలు కూడా చెప్పారు. నాకు నిజంగా చాలా సంతోషం. మా యొక్క బ్రదర్కి ఏంటంటే నేను ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న మీరందరూ సాక్షులు. ఈ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా జరగాలి, చాలా మంచిది, మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఏమో ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను అది తుదకు మరణమునకు చేర్చును. ఎంత పిడుగు లాంటి వార్త అండి ఇది. ఏ క్రైస్తవుడు కూడా నిద్రపోకూడదు, ఏ ముస్లిం కూడా నిద్రపోకూడదు. ఈ యొక్క వాక్యం విన్న తర్వాత విశ్వాసులు ఎవరికి నిద్ర పట్టకూడదు. వాళ్ళు ఖచ్చితంగా అహోరాత్రాలు శ్రమించి సత్యం మీద అన్వేషించాలి. అఫ్కోర్స్ ఆ సత్యం బయటపడే వరకు అతను ముస్లింగానో క్రిస్టియన్గా ఉండాలి, అది తప్పదది. కాబట్టి అలా ఉంటూ సాటిస్ఫై అవ్వడానికి అవకాశం లేదు, సాటిస్ఫై అయ్యే అవకాశం లేదు. అలా అయ్యారంటే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే ఎవరు, క్రైస్తవులు ముస్లింలు కూడా. కాబట్టి అన్వేషణ సాగాలి, ఆ వాక్యాన్ని బట్టి సాగాలి. ఒకరి మార్గం వాని దృష్టికి యథార్థం కనబడును, అయినను అది తుదకు మరణమునకు చేర్చును. అది కాబట్టి అన్వేషణ చేద్దాం. యేసు మరణించలేదు, యేసు మరణించాలనే మాట నెగిటివ్ మాట, యేసు మరణించలేదనే మాట పాజిటివ్ మాట. ఇది ముస్లింలు చెప్పేది. తర్వాత రక్షణకు రక్తము అనేటువంటి సంబంధం ఏదైతే ఉందో, రక్తానికి రక్షణకు సంబంధం లేనే లేదు, పాపానికి రక్తానికి సంబంధం లేనే లేదు. ఇది మా యొక్క ఇప్పటివరకు సాగినటువంటి అన్వేషణ. ఒకవేళ పాపానికి రక్తానికి మన సంబంధం ఉంటే అది మనం భవిష్యత్తులో మాట్లాడదాం. తప్పకుండా ఒకవేళ నిజంగానే పాపం రక్తం ద్వారా కడగబడుతుందంటే ఖచ్చితంగా ఒప్పుకుందాం. కానీ దేవుడు బైబిల్లో మటుకు ఏం చెప్పాడంటే, రక్తాన్ని పాపంతో సాదృశ్యంగా కలిపి ఆ రక్తాన్ని కడుక్కొని అన్నాడు. రక్తంలో కడగబడండి అని బైబిల్ ఎక్కడ లేదు, రక్తాన్ని కడుక్కొని అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూస్తే మీ రక్తంతో నిండిన మీ చేతులు కడుక్కొని అన్నాడు, రక్తంలో కడుక్కోండి అనే మాట లేదు. కాబట్టి దీని గురించి కూడా మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. తర్వాత యేసు మెస్సయ్య ముస్లింలు అందరూ నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే దానియేలు గ్రంథంలో ఏం ప్రకటించబడింది? ఎవరు వస్తారని ప్రకటించబడింది? దేవుడు వస్తాడని ప్రకటించబడిందా? దేవుళ్ళో 3వ భాగం వస్తుందని ప్రకటించబడిందా? ఎవరు వస్తారని ప్రకటించబడింది? మెస్సయ్య వస్తాడని ప్రకటించబడింది. అదే మాట బైబిల్లో యేసు ఆ యొక్క స్త్రీ దగ్గర కూడా అదే చెప్పారు. అదే ప్రకారంగా నేను క్రీస్తును ఒప్పుకున్నారు. పేతురుకి తన యొక్క వారసత్వం ఇచ్చేశారు ఒక మాట మీద. ఏంటది? నేను ఎవరు అని అడిగినప్పుడు ఎవరెవరో ఏదేదో చెప్పుకున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు? మత్తయి సువార్త 13వ అధ్యాయం చూసినప్పుడు 13 నుండి 16 వచనాలు చూస్తే అక్కడ ఏముంది? నీవు సజీవుడైనా, చూడండి స్టేట్మెంట్ ఎంత పొడుగు ఇచ్చారు. నీవు సజీవుడైనా, దేవుని క్రీస్తు అయినా, ఆ దేవుని కుమారుడు అయినా క్రీస్తువు. ఇంత పొడుగు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్టేట్మెంట్ క్లారిటీ ఇలా ఉండాలి, ఎక్కడ అది అసలు బెసక్కూడదు అని చెప్పాడు. దేవుని ఎవరు? దేవుని యొక్క కుమారుడు అయిన క్రీస్తు. అది ఆ మాట అన్నప్పుడు ఆయన ఆనందం పెట్టుకోలేపారు. యేసు ఏమన్నారు? సీమోను బర్యోనా, నీవు చెప్పినది సత్యము, నీవు సత్యము చెప్పేవి, నీవు ధన్యుడవు. ఈ మాట ఎవరు బయలుపడతారు నీకు? పరలోకమైన తండ్రి నీకు బయలుపరచింది కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే యేసు క్రీస్తుకు మించి పై కానీ కింద కానీ చెప్పేది అంతా కూడా నరులు చెప్పేది, యేసు క్రీస్తు మాత్రమే చెప్పింది, దేవుడు బయలుపరిచింది. ఈ బండ మీద సంగమును కట్టుదును. పేతురు పేతురు కాదు, సీమోను. పేతురు అనేది బిరుదు. ఆ బిరుదు ఎప్పుడు లభించింది? యేసును క్రీస్తు అంటే లభించింది. ధన్యత ఎప్పుడు లభించింది పేతురుకి? ఈ మాట చెప్పినప్పుడు. ఈరోజు మనం క్రైస్తవులుగా యేసు ద్వారా ధన్యత పొందాలంటే, యేసుకు వారసత్వాన్ని పొందాలంటే మనం కూడా యేసుని దేవుడిగా కాదు, యేసుని మామూలు ప్రవక్తని కూడా కాదు, యేసు క్రీస్తు అయి ఉన్నాడని ఆయన నిజమైనటువంటి యథార్థమైన స్థానం ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించినాడు. మనకు కూడా యేసుకు వారసత్వం లభిస్తుంది. కాబట్టి మొత్తం ప్రపంచ ముస్లింలందరూ కూడా యేసుని క్రీస్తుగా నమ్ముతారు. బైబిల్ మొదటి నుండి చివరి వరకు యేసుని ఏమని నమ్ముతుందో అది చెప్తుంది. ఇక అపోస్తలు, యేసుకు ముందు దానియేలు చెప్పింది, యేసు కాలంలో యేసు శిష్యులు చెప్పింది, ఆ తరువాత అపోస్తలు చెప్పింది. అపోస్తలు ఎక్కడ? మీకు అది మన యొక్క అపోస్తల కార్యంలో మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం అంతా కూడా చెప్పింది ఏంటి? ఏమని ఒప్పించారు? అక్కడ ఉన్నటువంటి అపోస్తలు ఏమని ఒప్పించారు? యేసు దేవుడై ఉన్నాడు, యేసు చిత్రమే దేవుడై ఉన్నాడు, యేసుని యెహోవాతో సమానంగా నమ్మండి అనే పదాలు ఎక్కడ ఉపయోగించారా? లేదే. వాళ్ళు ఏం చెప్పారు? యేసే క్రీస్తు ఉన్నాడు నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టున్నాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము మరి మొదటి వచనము. యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు అన్నాడు కానీ యేసు దేవుడు కాడని చెప్పేవాడు ఎవడబద్ధికుడు? ఈ మాట బైబిల్ ఎక్కడ లేదే. ఇది యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడింది. ఇలా మొత్తం పౌలు గారు కానీ మరి పేతురు కానీ వీళ్ళందరూ కూడా యేసు క్రీస్తు ఉన్నాడు, యేసు క్రీస్తు ఉన్నాడు అంటే బలమైన ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటనకు భిన్నంగా, ఆ ప్రకటనకు వ్యతిరేకంగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యేసు దేవుడై ఉన్నాడే ప్రచారం జరుగుతుంది. ఇది క్రీస్తు బోధన వ్యతిరేకమైన బోధ. ఎవడైనాను మీ వద్ద నా క్రీస్తు బోధన చేయక వేరొక బోధన తెచ్చినలా మీరు వారిని మీకు మీ ఇంటిని కూర్చొని నీవద్దు, తర్వాత వారి మీకు శుభమని చెప్పొద్దని చెప్పేసి కూడా మరి 2వ పత్రికలో చెప్పడం జరిగింది. యోహాను 2వ పత్రికలో. ఎవరిని ఇంట కూర్చొనివ్వకూడదు ఎవరిని. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ బోధకులు నేను అంటాను, కానీ మమ్మల్ని కాదది.
కానీ ఆ పదం మా మీద ఆపాదించబడుతుంది ఈరోజు. ఇది చాలా దురదృష్టం అండి. ఇది ఏమన్నారు? యేసు క్రీస్తు కాడని, ఏ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును ఎవరిని అంగీకరించడు? దేవుని అంగీకరింపడు. చెప్పండి, ఇప్పుడు క్రైస్తవులు ఎవరు దేవుని అంగీకరిస్తున్నారు? లేదు. క్రీస్తు మాకు చాలంటున్నారు. యూదులు ఏమన్నారు? మాకు దేవుడు చాలన్నారు. మాకు క్రీస్తు పని లేదు, మెసేజ్ మేము నమ్మన్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు దేవుడిని నమ్మారు, మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నమ్మారు, మరి ప్రవర్తనలను నమ్మారు. కానీ వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుచేత? ఒక్క క్రీస్తు నమ్మలేదు కాబట్టి. హై ఎక్స్ట్రీమ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు క్రైస్తులు మరొక ఎక్స్ట్రీమ్, లో ఎక్స్ట్రీమ్లోకి వచ్చేసారు. వాళ్ళు ఏమన్నారు? యేసు క్రీస్తు అయి ఉంటే యేసు క్రీస్తు కాదు దేవుడు అని ఆయన హైలైట్ చేశారు. మాకు యెహోవాతో పని లేదండి, మాకు యేసే చాలండి. ఎంతోమంది క్రైస్తవులు మరి మేము మాట్లాడినప్పుడు యెహోవా గురించి అంటే యెహోవా ఎవరని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజానికి ఇది ఎంత ఘోరమైన విషయం చూడండి. అక్కడ యోహాను చెప్తున్నాడు, ఆ పత్రికలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును తండ్రిని అంగీకరింపనివాడు. ఈ మాట ఎవరు వర్తిస్తుంది? తండ్రిని అంగీకరింపనివాడు. ఆ తర్వాత తండ్రిని కుమారుని ఒప్పుకొనివాడు ఆయన బోధ యందు నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయం ఇస్తారు. తండ్రిని కుమారుని ఇద్దరిని ఒప్పుకోవాలి. తండ్రిని తండ్రిగా, సర్వశక్తి గల దేవుడుగా, యెహోవా తండ్రిని యేసుని క్రీస్తుగా ఒప్పుకోవాలి. వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులు. ఒకవేళ ఈ విషయాన్ని కాన్సెప్ట్ మిస్కాన్సెప్ట్ చేసి ఎవరైనా మీ దగ్గర ప్రచారం చేస్తూ వస్తే వారికి మీ ఇంటే కూర్చొని ఇవ్వద్దు, వారికి శుభమని చెప్పవద్దు అనేటువంటి విషయాన్ని ఆయన ఖచ్చితంగా చెప్పబడింది. ఆ మాట మాకు వర్తించదు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి క్రైస్తవ ప్రొపగేటర్స్ అందరూ కూడా వర్తిస్తుంది ఇది. తర్వాత మరొక విషయం ఏంటంటే, చివరిలో మేము అడిగినటువంటి ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పలేదు అని చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు వారు ఆ గ్రంథాల్లో ఉన్న సారాంశం చెప్పారు, నెంబర్ చెప్పారు, సారాంశం చెప్పేశారు. మనం ఎప్పుడైతే డాక్టరినల్ డిస్కషన్ చేస్తున్నామో అప్పుడు సారాంశం చెప్తూ కుదరదు. అది అక్కడ ఉన్నట్టు టెక్స్ట్ కానీ అట్లీస్ట్ ట్రాన్స్లేషన్ కానీ చదవాలి. వారు ట్రాన్స్లేషన్ అక్కడ చదవలేదు, సారాంశం చెప్పారు. కాబట్టి అది ఆ యొక్క క్వశ్చన్స్ ఏవి కూడా అసలు చెల్లనేరు మా దగ్గర. అయితే ఒకటి మాత్రం వారు తలుపు తెచ్చారు. ఏంటంటే నేను చాలా ఆయనకి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఏ పదాలు అయితే ఆయన చెప్పారో, ఏ వాక్యాలు అయితే చెప్పారో దానికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు స్టడీ చేయాలి, ముస్లింలు స్టడీ చేసేటువంటి ఒక మంచి ద్వారం వాళ్ళు కల్పించారు. కాబట్టి నేను వారిని అప్రిషియేట్ చేస్తున్నాను. అల్హమ్దులిల్లాహ్. తర్వాత పాప క్షమాపణ కోసం మొహమ్మద్ ఇచ్చిన సందేశం ఏంటంటే వెరీ సింపుల్. ఏ ఇచ్చారో అదే ఇచ్చారు. ఏమన్నారు? మరి నిత్య జీవనకు వారసుడుకు నేనేమి చేయాలని ఆయన అడిగారు. ఎవరు అడుగుతారు? వచ్చి పాత అడుగుతాడా, పుణ్యపుడు అడుగుతాడా? ఒక పాత అడుగుతాడు. కామన్ సెన్స్ చెప్పే విషయం. నిత్య జీవనకు వారసుడుకు నేనేం చేయవలను అని అడిగినప్పుడు నీవు ధర్మశాస్త్రం ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేం చదువుతున్నావు అతను అడిగారు. మళ్ళీ అడిగితే ఆయన ఏమన్నాడు? దేవుణ్ణి, ప్రభువుని, అద్వితీయుడైనటువంటి ప్రభువుని పూర్ణ మనసుతో, వేరుకంతో, బలంతో, జ్ఞానంతో ప్రేమించుతున్నది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుతున్నది రాయబడి ఉన్నది. అంటే ఏమన్నారు? అలాగూ చేయము, అప్పుడు జీవించడం అయిపోయింది. ఇప్పుడు ఈనాడు క్రైస్తవులు చెప్తున్నటువంటి పాప పరిహారం కాంప్లికేషన్ అసలు ఎవరికి అర్థం కావడం లేదు. అది ఒకవైపు పాప పరిహారం రక్తం చెప్తున్నారు, మరోవైపు పాపం ఏర్లై పారుతుంది. పాపం ఎక్కడ తగ్గడం లేదు. అటు యూరోప్ కంట్రీస్లో కానీ, ఇటు ఉన్నటువంటి అమెరికా డామినేషన్ కంట్రీస్లో కానీ, ఇతర కంట్రీస్లో ఎక్కడ చూసినా కూడా పాపం తగ్గడం లేదు. మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఉన్నప్పుడు ముస్లింలు భ్రష్టు పడిపోయారు. ముస్లింల్లో పాపం, ఆ సమాజంలో పాపం ఉందంటే పెద్ద విశేషం కాదు, ఎందుకంటే ఇంకా రక్షకుడు నమ్మలేదు కాబట్టి. ఏమండి, హిందువుల్లో పాపం ఉందంటే అది సమంజసం కాదు, ఎందుకంటే ఇంకా రక్షకుడు నమ్మలేదు కాబట్టి. ముస్లింలు మరి క్రైస్తవులు రక్షకుడు నమ్మారు కదా, రక్తాలు కడగబడ్డారు కదా. అయినా కూడా ఈ రెండు వర్గాల కంటే ఇంచుమించుగా మనం రికార్డ్ చూసినట్టయితే క్రైస్తవ సోదరులను క్షమించాలి. ముస్లింలు కూడా చాలా దుష్టులు ఉన్నారు, హిందువులు కూడా దుర్మార్గులు ఉన్నారు. కానీ క్రైస్తవుల దుర్మార్గం దానికి ఏమాత్రం తక్కువగా లేదు. క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, దరిదాపు సమానంగా ఉన్నారు. దీన్ని మనం పరిశీలించాలి. ఇది మనం ఏదో ఆత్మహత్య చేసుకుంటే కూడా నేను అల్లాహ్ అక్బర్ అని చెప్పి పెద్ద గొప్ప అయిపోయి అని చెప్పి యేసుబాబు నమ్ముకున్నాను చెప్పి మేము ఏదో అయిపోయి చెప్పి మీరు అనుకుంటే ఇది ఆత్మహత్య అవుతుంది. ఒక సమాజం అడుగుతుంది, మమ్మల్ని అడుగుతుంది, మీరు దేవుడు అంటున్నారు, ఖురాన్ అంటారు, బైబిల్ అంటారు, మీ సమాజంలో ఎందుకు తగలబడ్డాయని చెప్పేసి ఈ రోజు నాన్ రిలీజియస్ పీపుల్ అడుగుతున్నారు. నాకు ఏ సమాధానం చెప్పండి మనం అందరూ కూడా. నేను బాధ్యత కలిగి ఉన్నా, దీనికి సమాధానం చెప్పాలి. మన సొసైటీ ఎందుకు పాడిపోయానని. అంటే డాక్ట్రినల్ కాన్సెప్షనల్ మిస్టేక్ ఇది. డాక్ట్రినల్ అంశాలు ఏంటంటే మనం మిస్కాన్సెప్ట్ గురైపోయాం. అది అయితే మొహమ్మద్ చెప్పినటువంటి పాప పరిహారం ఏంటంటే హూను లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా. అంటే మొహమ్మద్ చెప్పింది అదే, మీరు దేవుడు ఒక్కడే నమ్మండి, మీ పాపాలు పరిహారం అయిపోతుంది, అంతే అయిపోయింది. ఇంకా అసలు పాపాలు పరిహారం దాని రక్తం అక్కలేదు, ఎందులో కడగబడక్కలేదు, ఎందులో ముంచబడక్కలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. ఇవి కొన్ని విషయాలు. అయితే మరి దీనికి సంబంధించి నేను క్రిస్టియన్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను. అయితే నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యజనకమైనటువంటి సమాచారం నాకు అందింది ఇక్కడ. నేను ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ కార్య నిర్వాహకులు, నా తోటి వక్త అయినటువంటి మిత్రులు, వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా. భవిష్యత్తులో అనేక సార్లు మనం కూర్చున్నాం, మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇది కూడా నేను చెప్తున్నాను, మా క్రైస్తవ మిత్రులు ఏంటంటే నేను విసిగి వేసారిపోయి ఈ విషయం చెప్పవలసి వస్తుంది. మీరు మళ్ళీ ప్రోగ్రాం పెట్టరు, నన్ను క్షమించండి, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం పెట్టరు. అది నిజంగా మీరు పెట్టారంటే అల్హమ్దులిల్లాహ్, దైవానికి కృతజ్ఞతలు. దైవానికి ఏంటంటే పెట్టాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. అది కాబట్టి సర్వ సృష్టికర్తను అల్లాహ్ తఆలా, ఆ దైవం యెహోవాగా పిలువబడేటువంటి ఏకైక దేవుడు,
మరి మనందరినీ కూడా నిజమైనటువంటి మార్గంపై నడిచేటువంటి సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. నిజమైన ప్రపంచ మానవుల మధ్య సౌభ్రాతృత్వాన్ని, సోదరభావాన్ని పెంపొందించి, వారి మధ్య నైతికతను పెంపొందించి, వారి మధ్యన ఐక్యతను కలిగించమని సర్వశక్తిగల దేవుడు ప్రార్థిస్తూ, మరి యేసు ముహమ్మదుల యొక్క అడుగుజాడలు నడుస్తూ నూతన సమాజ నిర్మాణం కోసం పాటుపడే సద్భాగ్యమను ప్రసాదించమని వేడుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాకిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులు సత్యప్రకాష్ గారు దేవుని నామం మార్చరాదు అన్నారు. రెండవది, ప్రవక్త వేరే దారి నడిపించారు అన్నారు. మూడవది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విగ్రహారాధన చేశారు అన్నారు. ఈ వీడి గురించి దేవుని నామం మార్చిన వారెవరు, ముహమ్మద్ ప్రవక్త వేరే దారి నడిపించారన్నది ఆ దారి ఏది, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విగ్రహారాధన చేశారు? ఇది నిజంగా సత్యాన్ని మరికొంత వెలికి తీసి పరిశోధించగలిగే ప్రశ్నించిన మిత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని పేరు మార్చరాదు అని నేను అనట్లేదు, దేవుడే అన్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14-15 వచనంలో, ఇది నా నామము, యెహోవాను నామము నా పేరు, ఇది తరతరములకు సదాకాలము నా నామము ఇలాగే ఉంటుంది అని దేవుడు చెప్పాడు. సో ప్రపంచంలో ఏ ప్రవక్త అయినా, ఏ మానవుడైనా, దేవదూత అయినా దేవుని నామమును మార్చడానికి వీల్లేదు. సరే, సత్యదైవ ప్రవక్తలు వస్తే అంతకుముందు దేవుని నామము ముందే బయలుపరచబడిన తర్వాత ఆ దేవుని నామమును ఉచ్చరించినప్పుడు అది ఆయనను అవమానపరిచినట్టే అవుతుంది. ఉదాహరణకి, నా పేరు ఇక్కడ మొదట్లో తెలియజేసిన తర్వాత, నా పేరు మీరందరూ విన్న తర్వాత కూడా నీకు ఈ ప్రశ్న వేస్తున్నా అన్నారనుకోండి, ఏమవుతుంది? అది నా పేరు విన్న తర్వాత ఒక సాటి వ్యక్తిగా గౌరవించడము అది సంస్కారము, సభ్యత. మరి మానవునికే ఇంత సభ్యత అవసరమైతే దేవుని నామమును ఆయన ఎందుకు ప్రత్యక్షపరిచినట్టు? ఊరికే టైంపాస్కు, కాలక్షేపం కొరకు బయలుపరిచాడా? కాదు. ఆ నామము అంత ఉన్నతమైనది కాబట్టి ఆయన ఆ నామమును ప్రత్యక్షపరిచాడు. కనుక మహమ్మద్ గారు ఖురాన్ గ్రంథంలో కానీ, హదీస్లో కానీ ఎక్కడ కూడా ఆ సత్యదేవుని నామమును ఆయన గుర్తించినట్టు కానీ, ఆయన పలికినట్టు కానీ ఎక్కడ కూడా ఆధారం లేదు. ఇకపోతే సోదరులు ముస్తాక్ గారు చెప్పిన విధంగా క్రొత్త నిబంధనలో దేవుని నామము లేదు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన నోట స్వయంగా పలికారు. ఏమని? ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట గుర్తులేదా అన్నది కీర్తనకారుడైన దావీదు 110వ కీర్తన 1వ వచనంలో చెప్పిన ఆ యొక్క కొటేషన్ను ఉల్లేఖిస్తూ యేసు ప్రభు వారు ప్రవచించారు. ఇంతకు ప్రభు అన్నది ఏమిటి మరి అంటే, యూదులు యెహోవా దేవుని పేరును పలకడానికి భయపడేవాళ్ళు. ఈవెన్ ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా, తర్జుమా చేయాల్సి వచ్చినప్పుడు కూడా, రాయవలసి వచ్చినప్పుడు కూడా ఆ దేవుని నామము అనంతమైనది కనుక దాన్ని మనము ముట్టడానికైనా పలకడానికి కూడా యోగ్యులం కాదని భయపడేవాళ్ళు. కాబట్టి ఆ నామమును సెప్ట్యువజెంట్ కాలంలో, అనగా 70 మంది తర్జుమా చేసిన తర్జుమా నుండి ఏమైందంటే ప్రభువు అని ప్రయోగించారు. అంతే. ప్రభు అన్న దాని వెనుక లార్డ్ అని అర్థం ఇస్తుంది, అధికారి, ఈ విశ్వమంతటికి ప్రభువు. యెహోవా అను నామములో ఉన్న అర్థమే ప్రభు అను నామములో కూడా ఉంది. కనుక క్రొత్త నిబంధనలో ప్రభు అన్న చోట నిజమునకు గ్రీకు భాషా బైబిల్కు వెళ్తే మనం, లేదా ఒరిజినల్ కాంటెక్స్ట్కి మనం వెళ్తే అక్కడ యెహోవా అనే పదమే ఉంటుంది. అలాగే క్రొత్త నిబంధనలో ప్రభు అని ఎక్కడ వాడబడినా అది యెహోవా నామమే అని శిష్యులకు తెలుసు, యేసు ప్రభుల వారికి తెలుసు, అందరికీ తెలుసు. సహోదరు ముస్తాక్ అహ్మద్ గారు, మీరు అన్నారు ఏంటంటే ఖురాన్ 2వ అధ్యాయము 136, ఖురాన్ 5:44-47లో, ఖురాన్ 40:70-71లో ఏమన్నారంటే, ప్రతి ముస్లిము ముందు ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలపైన ప్రతి ముస్లిము నమ్మాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఐజయా 6:1-5లో ఏముందంటే, ఐజయా యెహోవా దేవుణ్ణి కల్లారా చూశాడని. అదే మాటను యోహాను కొత్త నిబంధనలో కోట్ చేస్తున్నాడు. 12:37-41 వరలో యోహాను ఏమంటున్నాడంటే, ఐజయా యేసు ప్రభుని చూశాడని అంటున్నాడు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు యెహోవా దేవుడని. మీరు నిజంగా పూర్వపు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను, బైబిల్ గ్రంథాన్ని
నమ్మేటటువంటి నిజమైన విశ్వాసి అయితే మీరు యేసు ప్రభువే యెహోవా దేవుడు అని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది, బైబిల్ నమ్మాలి మీరు. వారి ఇంతకుముందు కూడా నాకు చాలా భయపెట్టి మరీ ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు కూడా భయపెట్టి అడిగారు. సంతోషం అండి, మన సోదరులు కాబట్టి అలా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. దేవుణ్ణి చూచారు అనేటువంటి విషయం ఉంది, ప్రవక్తల లేఖనాలు నమ్మాలి కదా, దేవుడు చూచారు అనేటువంటి విషయం. యేసు దేవుడు కాబట్టి, యేసు కనిపించారు కాబట్టి యేసు దేవుడు చూశారు అనేది ఖచ్చితంగా నమ్మాలి. దాన్ని బట్టి యేసు దేవుడు, యెహోవాయే యేసు, ఇది వారిచ్చే కన్క్లూజన్. అది నేను ఎందుకు నమ్మలేకపోతున్నానంటే, చెప్పినట్టు యోహాను సువార్త 5:37 యేసు చెప్తున్నారు, తండ్రిని ఎవరిని ఏ కాలంలో చూచి ఉండలేదని. కాబట్టి గత ప్రవక్తలందరికంటే నాకు నమ్మకస్తుడు యేసు. గత ప్రవక్తలందరూ మంచోళ్ళే, కాస్త ఎక్కువ యేసు వాళ్ళందరికంటే. కాబట్టి వాళ్ళకంటే నేను యేసు ప్రాధాన్యత ఇస్తున్నాను కాబట్టి దేవుని ఎవరు చూడలేదని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇది ఒకటి. తర్వాత 1 తిమోతి 6:16 అక్కడ మనం చూసినట్టయితే మరి వీళ్ళందరూ యేసు చూసిన తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు నేను చెప్పేది యేసుని చూసిన తర్వాత చూసిన వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. ఆయన ఏమంటున్నారంటే, మరి తండ్రిని చూడలేదు, చూడనేరడు అనేటువంటి పదాలు అక్కడ ఉపయోగపడినాయి. కాబట్టి దేవుణ్ణి చూడలేదు, స్టిల్ ఇప్పటివరకు చూడలేదు. ఎప్పుడు చూస్తామంటే సమాధానపరచుకోవడం వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. ఎప్పుడది? పరలోకంలో దేవుని రాజ్యంలో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం అక్కడ చూస్తాం దేవుణ్ణి. అది యేసయ్య చెప్పారు మాకు. కాబట్టి మేము అక్కడ చూస్తాం ఏ దేవుణ్ణి అని నమ్ముతున్నాం, కానీ ఇక్కడ దేవుడు చూసే విషయం మేము నమ్మం, ఎందుకంటే మాకు యేసు అలా చెప్పలేదు. బ్రదర్ సత్యప్రకాష్ గారు, మీరు ఇంతకుముందు దేవుడి పేరు మరి మార్చబడడానికి అవకాశం లేదన్నారు. మరి కొత్త నిబంధన రావగానే ప్రభు అనేటువంటి మరి తర్జుమా చేశారని చెప్పారు. మరి అరబీ బైబిల్లో మరి అల్లా అని ఉంది కదా, మరి ఈ తర్జుమా కూడా మనల్ని కూడా చేశారు కదా, ఈ అల్లా అనే పేరుతో ప్రార్థించడం తప్పవుతుందా? మరి ఆ తర్జుమా తప్పవుతుందా? అరబ్బీ బైబిల్లో యెహోవా అల్లా అనే పదము తరచుగా వాడబడింది. మొట్టమొదట మీరు ఒకవేళ అరబ్బీ బైబిల్ను జాగ్రత్తగా చూడండి. కనుక అది పాత నిబంధనలోని పదం. మళ్ళీ అంటే మోషేకు ప్రత్యక్షమైన దేవుని నామము. మోషేను నమ్ముతున్నాము, అలాగే మోషే రాతలను నమ్ముతున్నామని ఇంతసేపు సోదరులు చెప్పారు. కాబట్టి దేవుని నామము యెహోవాగా ప్రతి శిష్యుడు గ్రహించాడు, ఈనాటి క్రైస్తవ లోకమంతా కూడా గ్రహించింది. కాబట్టి దేవుని నామమును ఉచ్చరించడానికి ముస్లిం సోదరులకు ఎందుకు ఆటంకమో సహోదరులు ముస్తాక్ గారు తెలియచేయలేదు. అలాగే దేవుని నామమున మనకు గ్రంథాలను, ఇంతకుముందు వచ్చిన గ్రంథాలను మనం నమ్ముతున్నట్టయితే ఆ గ్రంథాల్లో ఉన్న పేరు మనకు బయలుపరచబడిన తర్వాత కూడా మరి మనం ఎందుకు నమ్మకూడదు, మనం ఎందుకు ఆ దేవుని నామమున ఉచ్చరించకూడదు? ఇది కొంచెము సీరియస్గా స్నేహితులు ఆలోచించి, దాన్ని బట్టి క్రొత్త నిబంధనలో కూడా ఏ శిష్యుడు పలికినా ఆ ఒరిజినల్ కాంటెక్స్ట్ కనుక మనం వెళ్తే అది ప్రభువు అని కీర్తనాకారుడు 111 యెహోవాను గురించి ఉద్దేశించి అన్నాడో ఆ పదమే అని శిష్యులందరూ గ్రహించారు, క్రైస్తవ లోకమంతా కూడా గ్రహించింది. కనుక నామములో మార్పు ఎక్కడ రాలేదు. ఈ సంగతిని క్రైస్తవ లోకం ఒప్పుకుంటుంది, బైబిల్ గ్రంథం కూడా ఒప్పుకుంటుంది. కనుక మిత్రులు ఈ సంగతిని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఐ హోప్ దట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. మాటికి ఏమన్నారంటే, సత్యప్రకాశానంద గారు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఖురాన్లో వేరే చెప్పబడ్డాయి అన్నప్పుడు, బైబిల్ను సమర్థించి చెప్పినటువంటి ఖురాన్ వచనాలని వీటిని నమ్మాలా వద్దా అని మాటికి అన్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వద్దకు సాతాను వచ్చి నువ్వు కొండపై నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని అంది. సో సాతాను కూడా బైబిల్లో ఉన్నటువంటి వచనాన్నే తీసుకొచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ఇంకొక వచనం ద్వారా ఖండించాడు. దీని అర్థం ఏంటంటే, ఒక వాక్యం తీసుకుంటే సత్యం కాదు, వాక్య సారాంశమే సత్యం అని బైబిల్ యొక్క బోధ. అయితే ఖురాన్లో కొన్ని బైబిల్ వచనాలు ఉన్నంత మాత్రాన అది దైవ ప్రత్యక్షతను నమ్మలేము, కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ నమ్మాలి. ఉదాహరణకు, లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లని యేసుక్రీస్తు గురించి ఉంది. ఇదిగో నేను నా కోసం నేనే ప్రాణం పెడుచున్నాను మీకోసం, నేను మరలా లేస్తానని అనేక సార్లు యేసుప్రభు చెప్పాడు, ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. వేటిని కూడా నమ్మట్లేదు కదా. మరి అలాంటప్పుడు ఖురాన్ని మనము దైవ ప్రత్యక్షత ఎలా అనగలము, మహమ్మద్ గారిని ప్రవక్త అని ఎలా అనగలం? చక్కటి వాక్యం చెప్పారండి. మనం అక్షరార్థంగా కాకుండా సందర్భాన్ని తీసుకోవాలి, ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాలి.
ఇది చాలా మంచి ప్రయోగం, తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిదానికి లెటరల్ మీనింగ్ తీసుకుంటే అది అర్థాలు పెరర్థాలు వచ్చేస్తాయి, అక్కడ నుంచి చాలా అనర్థాలు కూడా వచ్చేస్తాయి. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో. అయితే యేసు మరణానికి సంబంధించిన విషయాలు, యేసు అనంతరం చెప్పినటువంటి విషయాల కంటే యేసు స్వయంగా చెప్పింది మన మిత్రుడు ఉటంకించారు. ఇప్పుడు ఇదిగో లోక పాపం మూసుకుపో గొర్రె పిల్ల అని యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం. అలాగే నేను ఇది నా నిబంధన రక్తము, ఈ రొట్టికి నా శరీరము, ఇది నా రక్తము అని యేసు స్వయంగా ఇచ్చారు. మరి ఈ పదాలన్నీ కూడా మరి యేసు మరణానికి సపోర్ట్ చేస్తున్నాం కదా. ఇంత నగ్న సత్యంగా కనిపిస్తున్నా కూడా ఇది ఒకటి ఖురాన్ దీన్ని ప్రస్తావించలేదు అనేది ఒకటి, రెండోది ముస్లిం దీన్ని ఒప్పుకోవటం లేదనేది రెండో విషయం. అయితే అక్కడ అక్షరార్థం తీసుకుంటున్నారు మన మిత్రులు. ఎలాగైతే అర్థం తీసుకొని చెప్పారో ఆ అర్థం వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అన్నారు. దాన్ని ఎలా తీసుకోవాలి? అది సిలువ ఎత్తుకోవడం అంటే ఒక పెద్ద సిలువ చేసి భుజం మీద వేసుకొని తిరగటం, ఇది లెటరల్ మీనింగ్లో కనిపిస్తుంది. దాని అక్షరార్థంలో ఇప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల మీకోసం ప్రాణం పెడతాననే మాటలను కూడా అక్షరార్థంలో తీసుకుంటే అది ఎలా అసాధ్యం, ఇది కూడా అది అలా అసాధ్యం అవుతుంది. ఇది ఒకటి. తర్వాత ఇస్మాయేలు విషయంలో లేదా ఇస్సాకు విషయంలో అబ్రాహాము తన కుమారుని బలిగా అర్పించాను అని ఉంది. ఒక మామూలుగా ఒక నాన్ క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్ తెలియని వ్యక్తి దాన్ని ఏ అర్థం తీసుకుంటాడండి? అబ్రాహం తన ఇస్సాకుని, అంటే ఇస్మాయిలా ఇస్సాక్ అనేది ఒక సమస్య ఉంది. అయితే ఈ విషయంలో కాంట్రవర్సీ ఏమీ లేదు, నేనైతే ఇస్సాకుని నమ్ముతున్నాను, ఇబ్బంది లేదు, ఆయన బలిచ్చింది, నో ప్రాబ్లం. అయితే అక్కడ ఏం చెప్పబడింది? వాక్యం ఉంది, అబ్రాహము తన కుమారుణ్ణి బలిగా అర్పించి. అంటే ఏంటి? తల కూర్చోడం లేదా పీకి నరికేస్తాడని ఉంది అక్కడ. నిజంగా జరిగింది అలాగా? జరగలేదు, సాదృశ్యంగా చెప్పబడింది అది. అలాగే ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో నీకోసం నేను ప్రాణం పెడతాను అని చెప్పిన మాట కూడా అంతే. ఏ లీడర్ అయినా అదే చెప్తాడు, నా చివరి రక్త బొట్టు మిమ్మల్ని కాపాడుతాను. ఎందుకంటే ఫాలోవర్స్ భయపడతారు. అక్కడ ప్రతి లీడర్ కూడా చెప్పాల్సిన మాట ఏంటి? అదే చెప్పాలి, మీకు ఎట్టి హాని జరగదు, నన్ను నమ్మండి, నా సిద్ధాంతం నమ్మండి అంతే. మీకోసం అయితే చివరి రక్త బొట్టు నేను కారుస్తాను, పారిపోయిన మధ్య మిమ్మల్ని బండి విడిచిపెట్టేసి. ఎందుకంటే చాలా సీరియస్ వ్యవహారం అక్కడ. ఎక్కడ యేసు శిష్యులు ఆ సందర్భం అలాంటి సీరియస్ సర్కమ్స్టాన్సెస్లో ఏంటంటే యేసు అలాంటి పదప్రయోగం చేశారు. ఆ అర్థంలో మనం తీసుకుంటే అది ఈనాడు అక్షరార్థం తీసుకున్నారు ఏదైతే ఉందో అది సమంజసం కావాలి. ప్రకాష్ గారు, మీరు ముహమ్మద్ సల్లాల్లాహు గారి గురించి చెప్పిన ఒక వచనం గురించి, అంటే ఆదరణకర్త అనే దాని గురించి మీరు పారాక్లెటాస్ అనేసి హెబ్రూ పదం అని చెప్పారు. మరి హెబ్రూలో ఆదరణకర్త లేక పారాక్లెటాస్ అనే పదానికి ఏం ఉపయోగించారు? ఒకటి. ఇంకొకటి వచ్చేసి యెహోవా పేరు, యెహోవా అనేది హెబ్రూ పదము అన్నారు మీరు. మరి మార్కు మరి మత్తయిలో ఏలీ ఏలీ లామా సబఖ్తని అనేది ఈ వచనం హెబ్రూవా లేకపోతే వేరే పదం? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18 వచనం ప్రకారంగా ఈ గ్రంథం సీల్ వేయడం జరిగింది. వీటిలో ఇప్పుడు దీని తర్వాత ఏ గ్రంథం కూడా రాని అవసరం లేదు, ఇక దీంట్లో ఎటువంటి చేర్పు చేయడం కూడా అవసరం లేదు, తీయడం కూడా అవసరం లేదని చెప్పారు. మొదటిగా పారాక్లిటోస్ అనేది హిబ్రూ భాషా పదం కాదు, అది గ్రీకు భాషా పదం. సోదరులు సరిగా వినట్టున్నారు, దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే పారాక్లిటోస్ అనే పదానికి అర్థం ఆదరణకర్త, ఉత్తరవాది, సలహాదారుడు, కంఫర్టర్, అడ్వకేట్ అండ్ కౌన్సిలర్ అనే భావాలు ఉన్నాయి. కానీ అది ముస్లిం సోదరులు దాన్ని వక్రీకరిస్తూ పెరిక్లిటోస్ అని చెబుతూ ఉంటారు. పెరిక్లిటోస్ అనే పదానికి అర్థం యాక్చువల్గా వెల్ హర్డ్ అనే పదం నేను ముందే నా సందేశంలో చెప్పాను. కనుక ఈ పారాక్లిటోస్ అనే పదానికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపోతే ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు ప్రభు ఎందుకు పిలిచినట్టు, దేవుని పేరు యెహోవా కదా అన్నది సోదరులు వేశారో, పక్కన ఉన్నవారు ప్రేరేపించారో, మొత్తానికి వేశారు. సంతోషం. ఎట్లాగైతేమో మనకు ఒక సత్యాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి దారి దొరుకుతుంది. చూడండి, యేసు దేవుని కుమారుడు. మీ తండ్రి, మీ కుమారుడు ఎప్పుడైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలవగలడా? యేసు ప్రభువు దేవుని అద్వితీయ జనితైక, దేవునిలో నుండి వచ్చిన కుమారుడు గనక తండ్రి అంటూనే సంబోధించాడు. ఆ తండ్రి అనే పదంలో దేవా దేవా అంటూ సంబోధించాడు కానీ దేవుణ్ణి యెహోవా నామం పెట్టి సంబోధించలేదు. ఎందుకనగా తండ్రిని పేరు పెట్టి ఏ కుమారుడు పిలవడు.
సోదరులకు ఈ సంగతిని అర్థమైంది అనుకుంటున్నాను. వారికి జవాబు చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఐఎమ్ విల్లింగ్ టు సిట్ అండ్ డిస్కస్ విత్ దెమ్. సార్, ఇప్పటి వరకు మీరు యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు కుమారుడే అని అన్నారు. నేను బైబిల్ పెట్టుకుని చెప్తున్నానండి. ఇప్పటి వరకు మన బైబిల్ రిఫరెన్స్ చూడలేదు, ఏం చూడలేదు, నోటి మాటల ద్వారానే మీరు అందరికీ చెప్పారు. ఆ యుద్ధదో నిజం అనేది కూడా నేను బైబిల్ పెట్టి చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమనుందంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వశుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకులనని మనకు బోధించుతున్నది అన్నది. ఇక్కడ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని ఈ అక్షరార్థం చెప్తుంది, అంతరార్థం కూడా చెప్తుంది. అదొకటి సార్, ప్లీజ్ నోట్ అట్ దిస్ పాయింట్. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచిన అన్నాడు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, తన దూతలకు ఆజ్ఞాపించాడట. అయితే తన కుమారుని గూర్చి అయితే ఏమని చెప్తున్నాడంటే, దేవా నీ సింహాసనం నిరంతరం ఉండన్నాడు. మొదటి ప్రశ్న మన మిత్రులు అడిగింది, మహాదేవుడు అని చెప్పబడింది కదా, ఇంకంతకంటే ఆధారంగా ఏం కావాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే మహాదేవుడును యేసుక్రీస్తు అనేది తర్వాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉంది కదండి. అక్కడ ఆ రెండింటి మధ్య ఇంగ్లీష్లో అండ్ ఉంటుంది. అండ్ ఆ తెలుగులో మిస్ అయిందండి. అది ప్రింటింగ్ లేకపోతే ట్రాన్స్లేషన్ ప్రాబ్లం వల్ల అయింది. అది హిబ్రూ గ్రీక్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. అయితే ఈ సిద్ధాంతం ఏ ఆధారంగా చెప్పారు వాళ్ళు అంటే, యేసు రక్షణ సువార్త, రక్షణ బోధ ఏంటంటే ఇద్దరు నమ్మేది, ముగ్గురు నమ్మేది కాదు. ఏంటది? అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన క్రీస్తు యేసును ఎరుగుటయే నిత్యజీవము. ఇది ఇద్దరు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడు. అక్కడ కూడా ఇద్దరున్నారు అంతే. ఈ ఇద్దరిని నమ్మాలనే బోధే అందరూ చేశారు. పౌలు గారు రాసిన ప్రతి పత్రిక చూడండి, ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ఆయన మహిమ ఆయన అనుగ్రహం పేరిట అని రెండే ప్రతి లేఖ కూడా రాశారు. కాబట్టి ఇద్దరు నమ్మేది. అదే సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ రాయబడింది, మహాదేవుడును అంటే యెహోవా తండ్రిను మన రక్షకుడైన యేసుక్రీస్తును. అక్కడ అందు మిస్ అయింది. అది నెక్స్ట్ ప్రింట్లో మీరు మరియు పెట్టాలి. అక్కడ పెడితే అది ప్రాబ్లం ఉండదు. అది రెండోది దేవా అనే పేరు అక్కడ చెప్పబడింది అన్నారు. దేవా అనేది దేవుడికే కాదు, బైబిల్లో చాలామందికి దేవుడు అనేటువంటి పేరుతో చెప్పబడింది. మోషే దేవుడు, మోషేని దేవుడు, అలాగే అహరోను దేవుడు, అహరోనుకి మోషే దేవుడు, ఫరోకి దేవుడు మోషే అని. అలాగే 82వ కీర్తన 8:2-6 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుళ్ళలో దేవుడు ఉన్నాడనేటువంటి విషయం చెప్పబడింది. ఇలా ప్రభు అనేటువంటి విషయం కూడా కామన్గా చెప్పబడింది. అది కాబట్టి అక్కడ దేవుడు అని చెప్పబడినప్పుడు ఇది యెహోవా దేవుడా, లేకపోతే ప్రవక్త అయిన దేవుడా, లేకపోతే ఈ తీర్పు చేసేటువంటి వాళ్ళ ఎవరు అని మనం తెలుసుకోవాలంటే అక్కడ చెప్తాడు, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఈ తోక ఏదైతే ఉందో అది కలుపుకుంటే అక్కడ ఏ దేవుడో మనకు అర్థమవుతుంది. కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో, గౌరవనీయులైన పెద్దలారా, నాతోటి సోదరులారా, వేదికను అలంకరించిన అతిథులారా, అందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లా. అల్లాహ్ కరుణ మరియు కారుణ్యం మీ అందరిపై కురువుగాక. మొదట నేను ఈ సాక్షి నెట్వర్క్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలు వారు చేస్తారని ఆశిస్తున్నాను. నాకు చాలా బాధ ఏమిటంటే 3 గంటలుగా మేమేమో కూర్చున్నాము, చాలా సోదరులు నిలబడుకున్నారు. మేము హాయిగా వింటున్నాము, వారు నిలబడుకొని ఎంత బాధపడుతున్నారో. కనుక భవిష్యత్తులో ఏదైనా ప్రోగ్రాం పెడితే కాస్త వారికి కూడా కూర్చుండే ఒక అవకాశం కలిగిస్తారని ఆశిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మన వక్తలు ఇద్దరు కూడా చాలా చక్కగా మీ ఎదుట తన మనోభావాలు తెలుపుకున్నారు. ఇది చాలా మంచి విషయము. మనము ఓర్పుతో, సహనంతో పరస్పర పరిచయము, అవగాహన చేసుకోవడానికి కృషి చేయాలి. దేవుడు మనకు బుద్ధి వివేకాలు ప్రసాదించాడు, మంచి చెడ్డ విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించాడు.
గ్రంథాలు అవతరింపజేశాడు, ప్రవక్తలను పంపించాడు. ఇవన్నీ మన మంచి కోసమే. కానీ మనము కోపానికి లేక ఉత్సాహానికి పాల్పడి మనం తప్పుడు దారికి పోకుండా మనము ఓర్పు సహనంతో సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మరియు ఖురాన్ యొక్క సందేశం ఏమిటంటే, కుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుం. ఓ ముహమ్మద్, నీవు ఈ గ్రంథ ప్రజలకు చెప్పు, ఓ గ్రంథ ప్రజలారా, రాండి మీకును మాకును మధ్య సమానంగా ఉన్న ఒక విషయం వైపునకు. అల్లా నాబుదు ఇల్లల్లాహ్, అదేమిటంటే ఏకేశ్వరుడైన ఆ అల్లాహ్ను, ఆ దైవాన్ని తప్ప ఇంకెవరిని మనం పూజించకూడదు. వలా నుష్రికు బిహి షైఆ, ఆ అద్వితీయ దేవునితో ఎవరికి సాటిని కలపకూడదు, వేటిని సాటి కలపకూడదు అనేసి. ఇది మన ఇద్దరికి, మన అందరికీ సమానమైనటువంటి విషయము ఖురాన్ మనకు బోధిస్తుంది. కనుక మనం గ్రంథ అధ్యాయం ద్వారా, పరిశీలన ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరు ఇతరులకు మనం కించపరచకుండా ఇతరులను గౌరవిస్తూ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. చాలా భవిష్యత్తులోనూ మీరు బైబిల్ ఆధారాలతోనే మాట్లాడండి. మా వక్తలు కూడా ఖురాన్ ఆధారాలతో మాట్లాడతారు. కనుక దైవ గ్రంథ ఆధారం ఉంటే ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. ఎవరైతే దైవ గ్రంథాలను ఒప్పుకోరో వారు శైతాన్ సహోదరులు. కనుక మీరు బైబిల్ గ్రంథంతో నిరూపించండి, లేదా వారు ఖురాన్ గ్రంథంతో నిరూపిస్తారు. ఏదైతే ఈ దైవ గ్రంథాల ద్వారా నిరూపితమవుతుందో అది సత్యము. అలా కాకుండా మన ఇష్ట ప్రకారం వక్రీకరించుకొని మన ఇష్ట ప్రకారం ఆధారాలు చెప్పుకుంటే అది సత్య మార్గం ఎంత మాత్రం కాదు. కనుక మరొక తూరి ఈ సాక్షి నెట్వర్క్ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతటి చక్కటి ప్రోగ్రాం చేసినందుకు. భవిష్యత్తులోనూ ఇంకా అనేక ప్రోగ్రాం చేస్తారని ఆశిస్తున్నాను. నాకు కూడా ఈ అనుమతి ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాను. నేను కడప నుండి వచ్చాను. నేను అసలు ఈ సభలో పాల్గొనడమే నా అదృష్టం అనుకుంటున్నాను. ఇన్షాల్లా దేవుడు తలుచుకుంటే తప్పకుండా మనకు సత్యం దొరుకుతుంది. మనం అన్వేషించాలి. కరుణామయుడైన ఆ అల్లాహ్ మనకందరికీ సత్యాన్ని గ్రహించి, సత్యాన్ని స్వీకరించి, సత్యాన్ని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అసత్యాన్ని అసత్యమని గ్రహించి అసత్యానికి దూరంగా ఉండే భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఇప్పటి వరకు ఎంతో ఓపికతో అన్ని విషయాలు మీరు విన్నారు. అయితే కొన్ని విషయాలు మాత్రం ముగించే ముందు టూకీగా చెప్పాలని కోరుతున్నాం. అదేమంటే, సహోదరుడు ముష్తాక్ అహ్మద్ గారు బైబిల్ని చాలా వక్రీకరించి మాట్లాడారు. కీర్తనలు 84:6 అధ్యాయంలో బాకా అనేది మక్కాకు సంబంధించింది అని మాట్లాడారు. అది తప్పు. బాకా అనేది బోకీం అనేదానికి ఏకవచనం. ఆ బోకీం అనేది జడ్జెస్ 2వ అధ్యాయం 1-5 వచనాల్లో కనిపిస్తుంది. ఆ విషయం గురించి ఇస్రాయెల్ దేశంలో ఉన్న ఒక ప్రాంతం గురించి బాకా అని అన్నారు, కానీ మక్కాని బాకా అంట. అది తప్పండి. అలాంటి తప్పులు మీరు ప్రచారం చేయకూడదు. ముందు తెలుసుకొని మాట్లాడాలి. రెండోది, యెషయా గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనంలో అరేబియా దేశం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయి మధ్యలో ఆయన ఇలా చిటికిలేసి మాట్లాడారు. అలా ఎమోషనల్ కాకండి. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో అరేబియా దేశం ఉంది. అరేబియా గురించి దేవుడు మాట్లాడాడంటే ఇష్మాయిల్ గురించి, తర్వాత రాబోతున్నటువంటి ప్రవక్త అయిన మహమ్మద్ గురించి, ఇస్లాం ప్రవక్త మహమ్మద్ గురించి మాట్లాడాడు దేవుడు అని అన్నారు. అది తప్పండి. అక్కడ అరేబియా అనేది సౌదీ అరేబియా కాదండి. అరేబియా అనేది యోర్దానుకున్న తూర్పు భాగాన్ని, యూఫ్రటీస్కి దక్షిణం అనే భాగాన్ని ఆ కాలంలో అరేబియా అని పిలిచేవాళ్ళు. బైబిల్లో మొదటి రాజులు 10వ అధ్యాయం 15వ వచనం, 2వ దినవృత్తాంతంలో 9-14 ఇంకా ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా చదివితే అరేబియాని ఏ ప్రాంతాలను అన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు చెప్పినది రెండో తప్పు. అలాంటి తప్పు చెప్పొద్దు. కాబట్టి మహమ్మద్ గురించి అరేబియా ప్రవచనాలు బైబిల్ ఉన్నాయంటే అది తప్పు. పొరపాటును కూడా నమ్మకండి. మూడవది, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో కోరెషు అంటే అది కురైష్ అని మాట్లాడారు. కోరెషు అనేది అక్కడ జాగ్రత్తగా ఎవరు చదివినా అర్థమవుతుంది. అది ఒక బబులోను రాజు పేరు. బబులోన్ దేశం ఎక్కడుందండి? కురైష్కి బబులోనికి ఏం సంబంధం ఉందండి? అలాంటిది ఒక పదానికి తీసి ఇంకో పదానికి పెట్టి అబద్ధాన్ని చెప్తే, మీకు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు, కానీ తెలియకపోతే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చెప్తే మాత్రం దేవుడు క్షమించాడు. ఎందుకంటే ఎంతోమంది మిస్లీడ్ అయిపోతున్నారు, ఎంతోమంది సత్యం నుంచి దూరం అయిపోతున్నారు.
అది తప్పు. తర్వాత ఒక చిన్న మాట నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పాను, నిజమైన దేవుని పేరు యెహోవా. అల్లా అనేది పేరు కాదు, అల్లా అంటే దేవుడు అని అర్థం. ఇప్పుడు భగవద్గీతలో, అరబ్బీ భాషలో ఉన్న భగవద్గీతలో అల్లా కృష్ణ అని రాస్తున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి కృష్ణ అల్లా, ఎందుకు? వాళ్ళ దేవుడు కృష్ణుడు, అందుకని కృష్ణ అల్లా అని రాసుకుంటున్నారు. మరి ఇప్పుడు నేను అడిగేది ఏమంటే, ఆయన యెహోవా దేవుడిని పేరు ప్రస్తావించి మాట్లాడారే, మరి మీ ముస్లిమ్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, క్రైస్తవుల చేతులు ఎత్తకండి, మీరు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో అలాంటి మీరు ఆయనతో ఏకీభవించి, అవును మేము అల్లా పేరు కాదు యెహోవా అనే పేరును ఒప్పుకుంటున్నాము, అల్లా పేరు కాదంటున్నామని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? చేయొద్దండి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ముస్లిమ్స్ అల్లా పేరు కాదు యెహోవా అనే పేరు అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఒక్కళ్ళు ఒప్పుకుంటున్నారు. ఏమని? కాబట్టి అల్లా అనేది కేవలం దేవుడు అని మాత్రమే అర్థము లేదు. అల్లా దేవుని పేరు కాదు, మేము అది చెప్తున్నాం. మీరు యెహోవా దేవుని పేరు మేము మాట్లాడుతుంటే అది గ్రహించకుండా మిస్లీడ్ ఏం లేదు, వాస్తవం ఇది. మీరు టేప్స్ రివైండ్ చేసుకొని చూడండి. యెహోవా దేవుని పేరు మేము చెప్తుంటే దేవుని పేరు యెహోవా మాత్రమే, ఇదే నా నామం అని దేవుడు చెప్పాడు. అల్లా ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇక్కడ ముస్లింస్ అని ఒప్పుకుంటారా? యెహోవానే మేము దేవుడు నమ్ముతున్నాము అని ఒప్పుకుంటున్నారా? ఆయన యెహోవా దేవుడు మాట్లాడారు, సరే మాకు సంతోషం. కానీ ఎంతమంది ముస్లింస్ ఒప్పుకుంటున్నారు? అల్లా పేరు లేదండి, అల్లా అనే పేరే లేదు బైబిల్. అరబీ బైబిల్ పొరపాటు చెప్తుంది. అదే బ్రదర్ చెప్పింది, ఆ రోజు కూడా అదే దాచిపెట్టేస్తారని చెప్తున్నారు. అల్లా అనేది కేవలము దేవుడు అని మాత్రమే అర్థం, అదొక పేరు కాదు. యెహోవా అనేది పేరు. సరే, తర్వాత యేసు ప్రభు రక్షకుడు కాదు, అనేక రక్షకులు ఒక రక్షకుడు అనేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన తన ప్రజలను వారి పాపల నుంచి రక్షించను కాబట్టి ఆయనకు యేసు రక్షకుడు అని పేరు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేవాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు. మరి అందరిలో ఒక రక్షకుడు కాదే, అలాంటి మాట ఇంకెవరి గురించి అని చెప్పబడిందా? వారి పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి వాళ్ళకి రక్షకుడిని పేరు అని ఇంకెవరి గురించి అని చెప్పబడిందా? అట్లాంటి మాట ఎవరి గురించి చెప్పబడలేదు. కేవలం యేసు ప్రభు వారి గురించి మాత్రమే. ఆయన వారి పాపల నుంచి తన ప్రజలను రక్షిస్తారు కాబట్టి యేసు రక్షకుడు, అందుకు రక్షకుడు ఆయన అని నిర్దిష్టంగా ఇతిమిద్ధంగా చెప్పబడింది. తర్వాత 2 వచనాలు మాత్రం నేను ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఈబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఎందుకోసం? మన పాపముల నిమిత్తము మృతి పొందెను. నీకు పాపక్షమాపణ కావాలంటే నీ పాపం నిమిత్తం మృతి పొందిన ప్రభునందు విశ్వాసం ఉంచు. సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. ఆయన లేచారు. 2వ రెఫరెన్స్ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. పిల్లారా, మీకు పాప క్షమాపణ కావాలంటే మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, మీరు ఎంత దాన ధర్మాలు చేసినా మీరు ఆలోచించుకోండి, నాకు రక్షణ ఉందా, నేను ఆ రోజు రక్షణ పొందుతానా అని ఆలోచించుకోండి. యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడు నేను చెప్పగలను, ఎస్ ఐ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నేను రక్షణ పొందాను, నేను దేవునితో ఉంటానని నిశ్చయిత నాకుంది. అది నీకుందా? లేకపోతే నువ్వు ఎంత చేసినా వ్యర్థం. దేవుని వాక్యం బైబిల్లో నీకు నిశ్చయిత ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఆ కుమారుని యందు మీ పాపాలకు విమోచన ఉంది, నమ్మండి, రక్షించబడతారు. చాలా సంతోషం. క్రైస్తవులు ఇంకా ముస్లిం సహోదరులు విధంగా స్పందించారు. ఇప్పుడు మన మధ్యనున్న సుధాకర్ అన్న గారు వచ్చి ప్రార్థనతో ముగిస్తారు. సహకరించినట్లయితే ప్రార్థన చేస్తాం. దయగలిగిన సృష్టి మొత్తాన్ని మహత్తు కలిగిన మీ మాట చేత సృష్టించిన సృష్టికర్తవైన దేవా, మతములు మనుషులు సృష్టించుకున్న మార్గాలని మీరైతే మా కోసం ఏర్పాటు చేసిన, మానవ జాతి అంతటికీ ఏర్పాటు చేసిన మార్గము క్రీస్తు ఒక్కడే అని, అంధకారములో ఉన్న పాపము వలన వచ్చిన శాపమైన మరణములో ఉన్న నరక మార్గములో ఉన్న మాకు తెలియపరిచారు. మీకు స్తుతులు. ఆ క్రీస్తు ప్రభువును గురించి పేతురు భక్తుడు చెప్పిన మాటలు మరి మా ముస్లిం సోదరులు కూడా అంగీకరించినట్లుగా చెప్పారు, కానీ పాక్షికంగా చెప్పారు. నాయన, వారు ఆ వాక్యాన్ని పూర్తిగా చదివి ఆ సత్యం మొత్తాన్ని గ్రహించినట్లుగా మీరు కృప చూపించండి.
పేతురు మెస్సయ్య అనే అనకుండా దేవుని కుమారుడు అని కూడా క్రీస్తు ప్రభువును గురించిన చెప్పారే, ఆ సత్యము అందరూ గ్రహించి దేవుని కుమారుడు పరలోకమును విడిచి మా పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేయడం కోసం, కలువరి శిలువలో మరణించడం కోసం, ఆయనలో విజయమున్నదని జీవమున్నదని నిర్ధారించడానికి, నిరూపించడానికి మరణాన్ని, పాపాన్ని, సమాధిని ఓడించి మృత్యుంజయుడుగా, అద్వితీయుడుగా క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఆ సత్యాన్ని మేము నమ్ముట ద్వారా మాలో మీరు కలిగించిన చైతన్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, నిరీక్షణను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, అట్టి నిరీక్షణ, అట్టి విమోచన ఇక్కడున్న మా ముస్లిం సోదరులతో సహా అందరికీ మీరు ప్రసాదించి, మీరు ఇస్తూ ఉండగా గ్రహించేటట్లు వారికి కృప చూపించమని కూడా ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. ఈరోజు జరిగిన ఈ డయలాగ్ డిబేట్ వలన మరి కొంత మట్టుకైనా సత్యం బయటికి వచ్చిందని మేము నమ్ముతున్నాం. ఇంకా సత్యాన్వేషణ దృక్పథంలో ఉన్నవారు సత్యాన్ని అన్వేషించి సత్యము యొక్క మూర్తిమంతమైన నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన క్రీస్తు ప్రభువునందే విమోచన ఉన్నదనే ఆ సత్యాన్ని గుర్తెరుగునట్లుగా అందరికీ మీరు సహాయము చేయమని, ఇలాంటి చర్చలు, ఇలాంటి డిబేట్స్ కేవలము సత్యము కోసమే జరుగునట్లుగా మరి మేమందరము పనిచేయునట్లు మాకును సహాయం చేయమని, మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తిని మీ కృపకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా ముస్లిం సోదరులు వక్త ముష్తాక్ అహ్మద్ గారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే మరి క్రిస్టియన్ వక్త స్వామి సత్యానంద గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. శ్రీధర్ గారిని, అలాగే ఇషాక్ అహ్మద్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని మీ కృపకు అప్పగిస్తూ, నిత్యత్వములో ఇక్కడ ఉన్నవారిని నిత్య రాజ్యములో మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మేము చూడాలని ఆశిస్తూ, వారి పక్షమున విజ్ఞాపన చేస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ, యేసయ్య నామములోనే ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.